విజయనగరం సిరాజ్, హైదరాబాద్ సమీర్ వీళ్ళిద్దరూ మరికొంతమందితో కూడి విజయనగరంలోనే 4 చోట్ల బాంబు పెడదాం అనుకున్నారు. అందులో ఒకటి పైడితల్లి అమ్మవారు లేదా ఆ పైడితల్లి అమ్మవారు ఉన్నటువంటి ఏదైతే గుడి ఉందో ఆ గుడి ప్రాంగణంలో మార్కెట్. ముఖ్యంగా ఈ మార్కెట్ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది, ఎప్పుడూ కూడా జనసంచారంతో ఉంటుంది. అలాగే కాంప్లెక్స్, అలాగే మరి 2 ప్రాంతాల్లోనైతే ఇక్కడ బాంబు పెట్టాలని సిరాజ్ పట్టుబట్టాడంట. ఎందుకంటే సౌదీ అరేబియా నుంచి ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్నారో వీళ్ళిద్దరిని హ్యాండర్ చేసినటువంటి హ్యాండ్లర్స్ వీళ్ళు హైదరాబాద్లో పెట్టండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది, ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయంటే సిరాజ్ అయితే హైదరాబాద్ కంటే నాకు విజయనగరం మీద మంచి పట్టు ఉంది, ఈ విజయనగరంలోనే 4 స్థానాల్లో నేను బాంబు పెట్టి మీకు మంచి రిజల్ట్ ఇస్తానని పెట్టాడు. అంటే ఎవరిని ఎవడు చంపుతున్నాడు అర్థం చేసుకోండి. మన పక్కనే ప్రతి ఒక్కడు కూడా ఉగ్రవాదే. అయితే వీడికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో ఈ డబ్బుని మదర్సాలకి ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. పోలీసుల ఎంక్వైరీలో చాలా దారుణమైనటువంటి భయంకరమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. మదర్సాలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సిరాజ్ గడికి వచ్చిన డబ్బు మదర్సాలకి ఫండింగ్ ఇవ్వడమే కాకుండా కొన్ని విషయాల్లో పేలుడు పదార్థాలు కూడా ఈ మదర్సాలకు మాత్రమే అడ్రస్ పెట్టాడు. ఈ మదర్సాలకు వచ్చినటువంటి పేలుడు పదార్థాలు అక్కడ సేకరించి వీళ్ళు బాంబులు తయారు చేసి విజయనగరంలో 4 ప్రాంతాల్లో పెట్టాలని ప్రయత్నాలు చేశాడంటే మదర్సాలు ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో మీరే ఆలోచించండి. ఈ విషయం చెప్తే అన్ని మదర్సాలు ఇలాంటివే కాదంటే ఎలా? అసలు భారతదేశంలో సపరేట్గా ఒక విద్యా వ్యవస్థ ఉన్నప్పుడు, భారతదేశం ఒక విధానంలో వెళ్తున్నప్పుడు మళ్ళీ సపరేట్గా ఈ విద్యా విధానం ఏంటి? మదర్సాలు. ఒకవేళ మదర్సాల విద్యా విధానాన్ని ప్రోత్సహించాలనుకుంటే అన్ని సబ్జెక్టులు అందులో ఉండాలి, దాంతోపాటు ఖురాన్ మాత్రమే ఉండాలి. అంతేగాని కేవలం ఒకే ఒక ఖురాన్ను పట్టుకొని ఈరోజు మీరు విద్యా వ్యవస్థను నేర్పిస్తే వాళ్ళు మతవాదులు అవుతారు తప్ప జాతీయవాదులు ఎందుకు అవుతారు? అందుకే ఈ తస్లీమా నజరీన్ ఎవరైతే ఉన్నారో, తస్లీమా గారు బంగ్లాదేశ్ రచయిత్ర, నిజంగా ఆవిడికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇప్పటి వరకు మదర్సాల నుండి బయటకు వచ్చిన వాళ్ళు మతవాదులు అవుతారు తప్ప వాళ్ళు ఎప్పటికీ కూడా జాతీయవాదులు కారు. ఈ మదర్సాలే ఉగ్రవాదులు తయారు చేస్తున్నాయి 100% అంటూ ఆవిడ చేసినటువంటి ఆరోపణలు, అవి ఆరోపణలు కాదు, విమర్శలు కాదు, నిజంగా అవి నిజాలు. ఈరోజు మదర్సాల్లో జరుగుతున్నటువంటి విద్య ముస్లిం సమాజం ఆపాలి. వాస్తవంగా నిజంగా ఒక జాతీయ భావమే ఉంటే, జాతీయ భావమే కావాలనుకుంటే మదర్సాలు కంపల్సరిగా వాటిని మార్చాలి. లేదనుకుంటే అన్ని సబ్జెక్టులు వాటిని ప్రవేశపెట్టాలి. లేదనుకుంటే మదర్సాలు ఎప్పుడో ప్రైవేట్గా పెట్టుకోవాలి. కానీ అందులో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లల్ని, ఇప్పుడు డిగ్రీలు చదువుతున్నటువంటి వారు, డాక్టరేట్ చదువుతున్నటువంటి వారిని కూడా ఇప్పుడు ఆమోదించాలని ప్రభుత్వాలు చేసుకుంటే వాడు ఏం చదువుతాడు? అక్కడ ఏం చదివి వాడికి మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారు? ఏ విధంగా మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్లను ఆమోదిస్తారు? అక్కడ చదివి డాక్టర్లు అవ్వారంటే అది దేశానికి ఎంత ప్రమాదకరం. ఇప్పటికే ఈ మదర్సాల్ని క్లోజ్ చేయక ఎంత తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామో చూశారు కదా. దయచేసి కొంచెం మదర్సాల మీద కూడా ఎంక్వైరీ చేయండి. కొంచెం ఈ మదర్సాల్ని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేయకపోతే భారతదేశం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.